नमः। श्रीमान् वेंकटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। रामानुजदयापात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेंकटनाथार्यं वन्दे वेदान्तदेशिकम्। वेदान्तलक्ष्मणमुनीन्द्रकृपात्तबोधं तत्पादयुग्मसरसीरुरभृङ्गराजं त्रय्यैन्दकृतभूरिपरिश्रमं श्रीरङ्गलक्ष्मणं मुनिं शरणं प्रपद्ये। नीलादुङ्गस्तनगिरितटीशुक्तमुत्पोत्य कृष्णं पारात्यं स्वं सुरिसदत्रुद्धमत्याभयन्ति। सोच्चिट्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते कोदादस्यै नमयितमितं भूय एवास्तु भूयः। अन्नवयल पुதுவையாண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை வல்வதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாளை நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. ఇచ్చిన ఉపవాసం అది తిరుప్పావై. తిరుప్పావై అంటే ఆ గ్రంథం వేదం అனைத்துக்கும் విత్తాహం. వేదసారానికి విత్తనాలు తిరుప్పావై అని చెప్పడం. వేదాంత దేశికుల వారు చెప్తారు, అంటే సంస్కృతంలో తన పాండిత్యం ఎక్కువైనా తెలియాద మరై నిలంగళై తెలిగిండ్రోమే. తమిళ్ ఎంత గొప్ప ఒక గ్రంథం అనే దానికి ఆయన చెప్పిన విషయంలో తెలియాద మరై నిలంగళ్ అంటే తెలియాద మరై, మరై అంటే వేదం. వేదసారంలో మనకి కొన్ని విషయాలు అర్థం కాలేకపోయినా ఆ తమిళ్ ప్రబంధంలో అంత సులభంగా అర్థమవుతుంది అని దేశికుల వారు చెప్పిన విషయం అది. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి. విష్ణు చిత్తన్ అనే పెరియాళ్వార్, కులనందన కల్పవల్లి. ఆ పెరియాళ్వార్ వంశంలో అవతారం చేసిన అమ్మ ఒక కర్పక వృక్షం అంట. ఆ కర్పక వృక్షం హరిచందన యోగ దృశ్యం. హరి అనే చందన చెట్టు మీద ఆ కర్పక వృక్షం పడింది. అది సాక్షాత్ క్షమ, ఓర్పు ఉండేది ఎవరికంటే సాక్షాత్ భూమాత. అందుకే రాహపురాణంలో ఈ తిరుప్పావై గురించి కూడా చెప్పడం, ఆమె ఓర్పు ఎలా ఉంటుందని అవతారం చేయమంటే సాక్షాత్ భూమి పిరాటి శ్రీవిల్లిపుత్తూరులో అక్కడ అవతారం చేసి కర్పక వృక్షం సాక్షాత్ క్షమ. క్షమ అంటే ఓర్పు, అది భూమాతకే ఉంటుంది. ఎంత దున్ని బోరేసిన ఓర్పు ఎవరికి ఉంటుందంటే భూమాతకే. అందుకే కొన్ని ఉత్సవాలు కానీ ఏది జరిగినా భూమి మీదే జరగాల. అపార్ట్మెంట్ అని పెట్టుకుని ఆకాశం పైన ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ గృహప్రవేశం చేయాలంటే కిందనే గోమాతని పిలుచుకొచ్చి అక్కడే చేయాలి హోమాలు. మనం బ్రహ్మోత్సవం జరిగేటప్పుడు కూడా చూస్తాము, భూమి నుంచి మట్టి తీసుకొచ్చి పెట్టి దాన్ని భూమాత అలంకరణ చేస్తూ తర్వాతనే యజ్ఞాలు యాగాలు జరుగుతుంది. అంత ఓర్పు ఉండేది ఈ భూమాతకి. అందుకే సాక్షాత్ క్షమ
కమలా కరుణానివాన్యాం కోదా అనన్య శరణవు అని స్వామి దేశికుల వారు గోతాస్తుతి అని స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం అది. అలా చెప్పారు. ఆ ఉపవాసం గురించి చెప్పడము, కర్మానుష్ఠానం గురించి చెప్పడము, కర్మ అనుష్ఠానం చేసిన తర్వాత వీళ్ళందరూ గోపికల్ని కలుపుకొని, బృందావన గోపికల్ని కలుపుకొని, అంటే భక్త బృందంతో వచ్చి చేరాలా. అది కృష్ణ అనుభవం పొంది ఒక్కొక్క అమ్మాయిని లేపడం, వాళ్ళ ఒక్క సంభాషణ, అంటే భూప్రపంచంలో జరిగే విషయం చెప్పి భాగవత గోష్ఠికి రమ్మని చెప్పి అవతార మహిమలంతా చెప్పి ఈరోజు సభా మండపం చేరుకున్నారు. యాక్చువల్ మనం ఈరోజే సభా మండపంకి వచ్చాం. ఇంతకాలం వరకు వాకిటి నుంచి వచ్చే వాళ్ళని పిలవడము, వాళ్ళనంతా కృష్ణ సందేశం చెప్పడము, వాళ్లకుండే భక్తి విషయాలు చెప్పడము, ఈ తోళిమారందరినీ పిలవడము. తోళిమారంటే ఎవరో కాదు, భక్త బృందమే. మనము అందరినీ చెప్పాలంటే గో విందన్, గో అంటే గోవులు, ఆవులు, సంరక్షక గోవింద, గో సంరక్షక, మనమందరినీ కాపాడేవాడు స్వామి. గో என்றால் வே என்றால் పాపం, కడం ఎరికப்படுகின்ற వేంకడం తిరుమల. అలా గో సంరక్షక గోవింద స్వామి ఒక లీలా అనుభవం అంతా చెప్పి ఈరోజు సభా మండపంకు చేరుకుంటున్నారు. చేరుకునేటప్పుడు ఇంతవరకు నాయకురాల గురించి పాడడం జరిగింది. వాళ్ళ ఒక ప్రాధాన్యమైన చిలకది పిల్లల్ని నువ్వు ముందు వచ్చావు, నువ్వే నాయకురాలు అని చెప్పడం జరిగింది. ఈరోజు వీళ్ళందరికీ ప్రధానమైన స్వామి నందగోపన్, ఆ నందగోపన్ స్వామి గురించి చెప్పడం. సభా మండపంకి వచ్చారు. మండపంకి వచ్చిన తర్వాత వాకిట్లో అక్కడ ఉండే స్వామి గురించి చెప్తున్నారు. నాయగనా నింద్ర నందగోపనుడయ. నాయగన్, నాయగన్ ఎవరు? స్వామి నందగోపన్. అంటే కృష్ణావతారం ప్రారంభంలోనే కూర్వేల్ కొడుందొడిలన్ నందగోపన్ అన్నారు. ఇప్పుడు అంటే కంటి రెప్పలాగా కృష్ణ అవతారం చేసిన తర్వాత స్వామికి ఇబ్బంది వస్తూ ఇబ్బంది కలుగుతుందని కంటి రెప్పలాగా చూసుకుంటా ఉంటాడంట. కృష్ణుడిని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని కూర్వేల్. అదేది స్వామి కూర్వేల్ అంటే ఆయర్బాడి అనే గోకులంలో ఉండేవాళ్ళు దానికి ఒక వెపన్ అనొచ్చు, అది తొరటిలాగా ఉంటుంది కూర్వేల్. కొడుందొడిలన్ నందగోపన్. కొడుందొడిలన్ అంటే ఏదో కర్ణ కఠోరమైన వాడు కాదు. ఆయన కర్మానుష్ఠానంలో ఆ శ్రీకృష్ణుడికి ఏదన్నా ఇబ్బంది కలిగితే వాళ్ళ కోసమే చూస్తూ ఉంటాడు. ఎక్కడో కృష్ణుడు ఆడుకుంటుంటాడు, కానీ నందబాబా చూపు మటుకు కృష్ణుడు పైనే ఉంటుంది. అట్లా కూర్వేల్ కొడుందొడిలన్, అది సభా మండపం. అందుకే కూర్వేల్ కొడుందొడిలన్ నందగోపన్ కుమరన్. అటువంటి స్వామిని వీళ్ళు పిలుస్తున్నారు. నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ కోవిల్ కాపానే. నాయగనాయ్, నాయగనాయ్ నింద్ర నందగోపన్ అంటే అక్కడ ఉండే కృష్ణ సన్నిధానం. ఆ సన్నిధానంకు వీళ్ళు చేరుకుంటున్నారు.
చేరుకుండేటప్పుడు అక్కడ నందబాబా స్వామి గురించి గొప్పగా వీళ్ళు చెప్తున్నారు. నాయక నాయనింద్ర నందగోపన్. మనం ఎప్పుడు లోపలికి వస్తే ఎక్కడన్నా వెళ్తే కూడా తిరుమల ఉదాహరణ ప్రమాణం తీసుకుంటాం. వాకిట్లో ఉండేవాడు కొంచెం లోపల పంపిస్తాడా, దగ్గర పంపిస్తాడా, అది ఎవరో తెలిసిన వాడు ఉంటే వాసుస్వామి అంటాడు. ఇట్లా కొంచెం మనకి వాడిని కొంచెం కలుపుకుంటేనే లోపల పంపిస్తాడు. అట్లా వీళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, కోవిల్ కాపాని అంటే ఆ మందిరాన్ని సెక్యూరిటీ కాపాడేవాడు. కోయిల్ కాపాని, ఆయన కోయిల్ కాపాన్ దగ్గర పర్మిషన్ ఇస్తేనే లోపలికి రావడము. కొడితోన్రుం తోరణవాసల్ కాపాని, ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక వాకిట్లో ఉంటుంది. అత్త మండపం, మహామండపం ఇట్లా వరుసగా వస్తుంది. అక్కడ కోవిల్ కాపాని, కొడితోన్రుం తోరణవాసల్ కాపాని. ఇంకా వీళ్ళు పర్మిషన్ అడగడం జరుగుతుంది. మణికదవం తాళ్తిరవాయ్ అంటే ఆ దేవాలయం లాగా ఉంటుంది నందగోప భవనం. ఆ భవనంలో ఉండే తలుపులకంతా గంటలు ఉంటుంది, చిన్న చిన్న గంటలు. ఇప్పుడు మన రాములవారి గుడిలో కూడా చూస్తాం, తిరుమలలో స్వామి తలుపు ఉంటుంది, అది క్లోజ్ చేసేటప్పుడు దాని మధ్యలో ఒక చిన్న ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి వాడు చూస్తాడు వచ్చిన వాళ్ళు మన వాళ్ళ కాదా, ఎవరికో మనం తీయకూడదని. మణికదవం తాళ్తిరవాయ్ అనేటప్పుడు లోపల ఉండేవాడికి కోపం వస్తుంది. ఎవరు మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఈ టైంలో వచ్చి అంటే వీళ్ళు సమాధానం చెప్తున్నారు. ఆయర్ సిరిమియరో, ఆయర్ సిరిమియర్, మేమంతా చిన్నపిల్లలప్ప. ఆయర్పాడి బృందావనంలో ఉండే చిన్నపిల్లలు, గోప గోపికలు, మేము కృష్ణ సంబంధం పెట్టుకునేవాళ్ళు, మమ్మల్ని ఎవరిని అడుగుతున్నావే అని వీళ్ళు వాదించడం జరుగుతుంది. అప్పుడు లోపల ఉండేవాడు చెప్తాడు, మీరు అంటారు కానీ ఇది త్రేతాయుగం కాదు, దశరథ మహాచక్రవర్తి కోసం, విశ్వామిత్ర మహర్షి కోసం కాపలా చెన్న రాముల వారు కాదు, మా కృష్ణుడు. అంటే కలియుగం ప్రారంభం అవుతుంది, ద్వాపర యుగం ముగించే కొంచెం టైమే ఉంది. ఆ కొంచెం టైంలో మా కాలక్షేపం మేము చేసుకుంటాము. ఆ టైంలో ఇది కలి వస్తుంది కాబట్టి మేము కొంచెం అలర్ట్గా ఉంటున్నాం ఇప్పుడే అని చెప్పి ఇక్కడ ఉండే తోరణవాసల్ కాపాని మణికదవం తాళ్తిరవాయ్ అన్నారు వీళ్ళు. మణికదవం తీ అంటే ఈ సంశ్లేషణ జరుగుతుంది. ఇది ద్వాపర యుగం, త్రేతాయుగంలో ఉండే రాముడు కాదు. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీనాం సుఖాంబువమని విశ్వామిత్ర మహర్షికి తోడుగా ఉండి రాముడు కాదు, మా చిన్ని కృష్ణుడు. మా చిన్ని కృష్ణుడికి ఇబ్బంది రాకూడదు, మీరు ఎవరు చెప్పినా మేము నమ్మలేము అంటున్నారు. ఆ వాయు కాప అని చెప్తున్నాడు, మేము నమ్మలేము, ఇది ద్వాపర యుగం కదా అంటే వీళ్ళు చెప్తున్నారు, మేము చిన్న పిల్లలప్ప. ఆయర్ సిరిమియరు అరై బరై మాయన్ మణివన్నన్ నిన్నలే వాయినేందార్. నిన్ననే మాట ఇచ్చాడు మాకు, ఒక్కసారి లోపల పోయి అడుగు అని ఇంకా వీళ్ళు అధికారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరనుకున్నావు? ఆయర్ సిరిమియరు, మేమంతా భక్త బృందం. మనం ముక్కోటి ఏకాదశి వస్తుంది, అప్పుడు మేమేమంటాము, మేము తిరుప్పావై గోష్ఠి తర్వాతనే వేరే వాళ్ళకి తర్వాత వైకుంఠ ద్వారం వచ్చే రోజు గోష్ఠికే ప్రాధాన్యం. అప్పుడు అంటాం మనం, మేము రోజు గోష్ఠికి వస్తున్నాం కదా అని. అట్లా ఈ ఆయర్ సిరిమియరు అరై బరై అరై పరై
అంటే వాద్యం, పరై అంటే మోక్షం, పరై అంటే కైంకర్యం, పరై అంటే వాద్యం. మా ఈ తిరుప్పావై అనే గ్రంథానికి తాళవాద్యాలు అది ఇస్తామని చెప్పాడు. అరై పరై మాయన్ మణివన్నన్, మాయాలీలలు ముంగిచ్చేవాడు అని. మాయాలీలలో నువ్వు కూడా ముంగిపోయినావు. అందువల్ల మమ్మల్ని చూస్తే, ఈ చిన్నపిల్లల్ని చూస్తే నీకు కొంచెం ఏదో ఒకలాగా అనిపిస్తుంది. మాయన్ మణివన్నన్, శ్రీకృష్ణుడి గురించి వివరించడం. నిన్నలే వాయ్ నేర్దాన్, నిన్ననే మాకు మాట ఇచ్చాడమ్మా. వాయ్ నేర్దాన్ అంటే ఎలా అనుకున్నావు? తూయో మాయ్ బంధోం తుయిల్ ఎడప్పాడువాన్. తూయో మాయ్ బంధోం, యమునా నది తీరంలో స్నానం ఆశ్రయించి చాలా పరిశుద్ధంగా వచ్చాము. తూయో మాయ్ బంధోం తుయిల్ ఎడప్పాడువాన్, మేమొచ్చి లేపాలి ఆయన్ని. ఎందుకంటే అది కృష్ణ ఒక శరీరం అంతా, అన్నీ మధురం, మధురాది మధురం. అఖిలం మధురం, అఖిలం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. గీతా యమున, యమునా మధుర అని ఒక్కదాంటి మధుర అష్టకం ఉంది. శ్రీకృష్ణుడికి ఒక అష్టకం, మధుర అష్టకం, దాంట్లో వర్ణిస్తారు. అటువంటి స్వామి, ఆ స్వామిని మేము పూజించాల వచ్చాము. తూయోమాయ్ బందో తుయిల్ ఎడప్పాడువాన్. ఇంకా నిన్ననే చెప్పారు శ్రీకృష్ణుడు, మమ్మల్ని వచ్చి లేపమని చెప్పారు. తుయిలెడప్పాడువాన్ బాయాల్ మున్నం మున్నం మాట్లాడే, మాట మార్చకూడదు. నేస నిలైక్కదవం నీకు, నేస నిలైక్కదవం. అది అసలు తాత్పర్యం ఏమంటే, మనసులో ఉండే కల్మిషంలోక ఆ తీసేసి పరిశుద్ధమైన ఆత్మతో స్వామిని పూజించినామంటే ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు అనే తత్వం అది. నేస నిలైక్కదవం నీకు ఏలో రెంబాబాయ్ అని పాసురం ఈరోజు. ఇప్పుడు వాళ్ళ ఒక తత్వం గురించి, వాళ్ళు ఎలా వచ్చినారు, ఎలా వ్రతం ఉన్నారు, ఎలా గోష్ఠితో అనుభవించారు, అన్ని వివరణలని స్వామికి చెప్పారు. ఇప్పుడు నేయ నిలైక్కదవం నీకేలో రెంబాబాయ్, ఇంకా తలుపు తీయాలా, మేము లోపలికి రావాలా అని భక్త బృందం అధికారంగా ఆయర్పాడిలో పిల్లలు స్వామి సన్నిధానం చేరుకున్నారు. తిరువాడిబూరత్తు జగత్తుదిత్తాళ్వాడియే திருப்பாவை 30 செப்பினாள் வாழியே பெரியாழ்வார் வென்றெடுத்த வெண்பிள்ளை வாழியே பெரும்பூதூர் மாமுனிக்கு பின்னானாள் வாழியே ஒரு 140 முண்டுரைத்தாள் வாழியே உயரரங்கற்கே உகந்தளித்தாள் வாழியே மறுவாரும் திருமல்லி வடநாடி வாழியே வன்புதுவை நகர்கோதை மலர்ப்பதங்கள் வாழியே நமஸ்தே விஷ்ணுஜித்தாய மனோநந்தரிஹேதவே நந்தநந்தன சுந்தரியை கோதாய நித்யமங்கலம் கவிதார்த்திக சிம்மாய கல்யாண குணசாலினே ஸ்ரீமதே வெங்கடேஷாய வேதாந்த குரவே நமஹ.